హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను మీకు చెప్పాను కదా అండి, సండే స్పెషల్ వ్లాగ్ వస్తుంది, ఛాలెంజ్ వ్లాగ్ అని చెప్పేసి మా కన్నయ్యతో. సో ఇవాళ అయితే పరోటా ఛాలెంజ్ అనమాట. మన సబ్స్క్రైబర్ ఒకరు పరోటా ఛాలెంజ్ చేయమన్నారు. యాక్చువల్లీ ఆలు పరోటా ఛాలెంజ్ చేయమని చెప్పారు మన సబ్స్క్రైబర్. కాకపోతే ఆలు పరోటా దొరకలేదండి, చాలా ట్రై చేశాను. సో నార్మల్ పరోటా అయితే దొరికింది. సో నార్మల్ పరోటాతో అయితే ఈసారి ఈ వీక్ ఛాలెంజ్ అయితే మా కన్నయ్యతో చేసేద్దాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఆలు పరోటా ఛాలెంజ్ కూడా తప్పకుండా చేస్తాను. ఇంకా అప్కమింగ్ డేస్ లో మేము ఏం ఛాలెంజెస్ చేయాలని మీరు కోరుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై అయితే చేస్తాము. ఫైనలీ మన సబ్స్క్రైబర్ అడిగినట్టు ఇవాళ అయితే మేము పరోటా ఛాలెంజ్ చేస్తామన్నమాట. సో ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం కన్నయ్య. మా ఆయన చాలా రిలాక్స్డ్గా కూల్గా ఉన్నారు. సో ఫైనలీ అయితే అన్ని రెడీ. ఇవ్వండి ప్లేట్. యాక్చువల్లీ ఇవన్నీ ముందే చేయొచ్చు, బట్ వీడియోలో కవర్ ఎందుకు చేస్తున్నా అంటే న్యాచురల్గా ఉంటుంది, బ్లాగ్ మీకు కూడా నచ్చుతుంది అని చెప్పేసి ఇదంతా కవర్ చేస్తున్నా అనమాట. కన్నయ్య నేనైతే ప్లేట్లో వేసేసుకుంటున్నాను. మీకు ఏమన్నా బౌల్ కావాలా? మనకి కప్పులు గిప్లు ఏం అవసరం లేదు. ఇదే నా కర్రీ అనమాట, మిల్ మేకర్ కర్రీ. నా ఫేవరెట్ ప్లేస్లో వచ్చామన్నమాట ఈ పరోటా అండ్ మిల్ మేకర్ కర్రీ. యాక్చువల్లీ నేను ఈ మిల్ మేకర్ కర్రీ కోసమే నేను పరోటా తింటా. చాలా బాగుంటుంది మిల్ మేకర్ కర్రీ. ఇంటి ఇన్ని ముళ్ళు వేసాను. సో ఫైనల్లీ కర్రీ చూసారా ఎంత ఉందో. యాక్చువల్లీ ఐ లైక్ కర్రీ అనమాట, అందుకని ఎక్కువనే అడిగాను. ఇప్పుడు ఇంత కర్రీ ఇందులో వేస్తే ఉంటుందో మరి ఏంటో సిచ్యువేషన్, బట్ ట్రై అయితే చేద్దాము. చూస్తుంటేనే యమ్మీగా ఉంది మిల్ మేకర్ కర్రీ. ఇది ఐ థింక్ ఇది వీడియోలో మీకు చిల్లీ చికెన్ లాగాను, చికెన్ 65 లాగాను కనిపించవచ్చు, బట్ కాదండి, ఇది మిల్ మేకర్ కర్రీ పరోటాలదే. యాక్చువల్లీ వాళ్ళు ముందే ప్యాక్ చేసి ఉంచారనమాట కర్రీస్. పరోటా మన ముందు ప్యాక్ చేస్తున్నారు అండ్ కర్రీ వచ్చేసి ఆల్రెడీ ప్యాక్ చేసి ఉంచారు. బట్ నేనేంటంటే వాళ్ళు ప్యాక్ చేసిన కర్రీలో మిల్ మేకర్ తక్కువ ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి నాకు అది వద్దు, మళ్ళీ ప్యాక్ చేయను అని చెప్పేసి మళ్ళీ ప్యాక్ చేయించుకొచ్చాను. సో వాళ్ళు అనుకున్నట్టున్నారు ఏమో మిల్ మేకర్ ఇష్టమేమో అందుకే అడుగుతున్నట్టుంది అనుకుని, అందుకే మిల్ మేకర్ అవసరానికి మించి ఎక్కువ వేసేసారు. ఇప్పుడు ఇది ఛాలెంజ్. మా ఆయన ప్లేట్లో ఎంత ఉందో మిల్ మేకర్, మా ఆయన ప్లేట్లో కొంచెం తక్కువనే ఉంది మిల్ మేకర్. ఛాలెంజ్. సో ఫైనల్ ఎవరు విన్ అవుతామేమో. నా ప్లేట్లో అయితే ఎక్కువ ఉంది, బట్ ట్రై చేస్తాను మ్యాక్సిమం నేనే విన్ అవ్వడానికి. లాస్ట్ టైం చేసిన పానీపూరి ఛాలెంజ్ కూడా ఒకసారి చూసేయండి. లాస్ట్ టైం చేసిన పానీపూరి ఛాలెంజ్లో నేనే విన్ అయ్యాను. మ్యాక్సిమం ఈసారి కూడా నేనే విన్ అవ్వడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఈసారి ఎవరు విన్ అవుతారో. చాలామంది ఏం కామెంట్ చేశారు అంటే మీ ఆయన మీకోసమే ఓడిపోయినట్టున్నారు అని చెప్పేసి కామెంట్ చేశారు. అలా ఏం లేదండి, గట్టిగానే ట్రై చేశారు. పానీపూరి ఛాలెంజ్లో నేనే విన్ అయ్యాను అనమాట. ఆనియన్స్ అంట మా ఆయన నోరు తెలిసి ఆనియన్స్ అడిగాయి కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసేస్తున్నా. సో తమ్నైల్కి ఫోటో మర్చిపోయానండి. మా ఆయన ఛాలెంజ్ స్టార్ట్ చేయకముందే తమ్నైల్కి ఫోటో మర్చిపోయానని చెప్పేసి వెళ్ళి ఫోటో తీస్తున్నారు. ఇది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తెలుసా, అసలు వీడియోస్కే సపోర్ట్ చేయని మా ఆయన తమ్నైల్ గురించి ఆలోచించడం అంటే రియలీ గ్రేట్ అనమాట. చెప్పా కదా మెల్లమెల్లగా అలవాటు చేసేస్తా అని చెప్పేసి. సో మెల్లగా అలవాటు చేసేసిన అనమాట. మనసులో ఎన్ని తిట్టుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఏం చేస్తామండి, ఒక్కరిమే మీరే చెప్పండి, ఒక్కరిమే వీడియోస్ ఏం చేస్తాం చెప్పండి. ఎంత లొడా వాగే మనిషి అయినా కొంచెం పక్కన ఒక కంపెనీ ఉండాలి కదా. స్టార్ట్ చేసేసిండు ఆల్రెడీ. ఇవ్వండి నా పరోటాస్ అండ్ మిల్ మేకర్. నాకు తెలిసి చూడండి మా ఇద్దరు ప్లేట్స్ మా ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసేసిండు. చూడండి నా ప్లేట్లోనే ఎక్కువ ఉంది కదా, నో ప్రాబ్లం, అయినా నేను ట్రై చేస్తాను. మా ఆయన ఈసారి సీరియస్గా తీసుకున్నట్టున్నాడు, ఛాలెంజ్ స్టార్ట్ చేసేసిండు. కానీ అప్పుడప్పుడు మాట్లాడుతూ ఛాలెంజ్ స్టార్ట్ చేయకనయ్య, బోరింగ్ ఉంటుంది. లేకపోతే మీలో ఎంతమందికి పరోటా అంటే ఇష్టము కామెంట్ చేయండి. నాలాగా ఎవరైనా మిల్ మేకర్ కర్రీ కోసం పరోటా తిన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ పరోటా కాంబినేషన్లో మిల్ మేకర్ అయినా లేకపోతే వేరే ఏదైనా కర్రీ కూడా బాగుంటుందా అది కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అవసరం ఉంది. యాక్చువల్లీ నేను ఫుడ్ లవర్ అండి, టేస్ట్ని ఆస్వాదిస్తాం. ఛాలెంజ్ అయినా ఏదైనా సరే ఫుడ్ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి. ఫాస్ట్గా తినేసి ఏమొస్తుంది చెప్పండి. చాలా బాగుంది. యాక్చువల్గా వేడి తెచ్చుకున్నాం అనమాట ఇందాక వెళ్ళి. కన్నయ్య నేను మాట్లాడుతూ తిను కన్నయ్య, ఏం మాట్లాడుతూ ఉంటా. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? సండే స్పెషల్ ఏం చేశారు వాళ్ళ ఇంట్లో కామెంట్ చేయండి. యమ్మీ
అంతే కదా, ఎంతమంది ఇంట్లో చికెన్ తెచ్చుకుని ఉంటారు ఇవాళ? కామెంట్ చేయండి. చికెన్ ఎంతమంది తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. మటన్ ఎంతమంది తెచ్చుకున్నారో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏం కర్రీ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా ఫేవరెట్ ప్లేస్ నుంచి తెచ్చుకున్నాం అనమాట. యాక్చువల్లీ కొంచెం దూరమే, బట్ స్టిల్ తినేది చెప్తున్నా కదా, ఫుడ్ ఎంజాయ్ చేయాలి. నేను ఫుడ్ లవర్ అని చెప్పినా కదా, సో ఛాలెంజే కదా, ఎక్కడ పడితే అక్కడ తెచ్చుకుందాం, ఎలా ఉన్నా బాగుందని చెప్పేద్దాం, ఇలాంటివన్నీ కాదు. ఫుడ్ ఎంజాయ్ చేయాలి. మనం పెట్టే ప్రతి రూపాయి యూజ్ ఉండాలి. అందుకనే దూరమైనా సరే అక్కడ వెళ్ళి తెచ్చుకున్నాము. టేస్ట్ ఎంజాయ్ చేస్తూ ఛాలెంజ్ చేస్తున్నాం. టేస్ట్ ఎలా ఉంది కన్నయ్య? బాగుంది. పలుకే బంగారమాయేనా, ఈ పాట మా ఆయన కోసం డెడికేట్ చేస్తున్నాను అనమాట. థమ్స్అప్ మర్చిపోయినారంట. నేనేం థమ్స్అప్ ప్రిఫర్ చేయనండి పరోటాలు. మ్యాక్సిమం బిర్యానీ ఉంటే మాత్రమే థమ్స్అప్. టేస్ట్ అయితే అవసరం ఉందండి, అవసరం అంటే అవసరం. యాక్చువల్లీ ఇవాళ మార్నింగ్ అనమాట మా కన్నయ్యతో. కన్నయ్య, లాస్ట్ వీక్ మనం పానీపూరి ఛాలెంజ్ చేసాం కదా, మంచి కామెంట్స్ వచ్చాయి, వ్యూస్ కూడా బాగున్నాయి. ఈ వీక్ కూడా పరోటా ఛాలెంజ్ అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్, చేద్దాము అంటే నీ యూట్యూబ్ నువ్వే చూసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయకు అన్నారు. ఫైనల్లీ బతిమాలి బామాలి ఈ వీడియో కూడా ఒప్పించాను అనమాట. యాక్చువల్లీ మా ఆయనతో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయాలి, యూట్యూబ్లో కనిపించాలి, ఇలా చాలా ఉంటాయి నాకైతే. కానీ మా ఆయన సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఆయన కొంచెం చెప్పాను కదా, ఇంట్రోవర్ట్ అనమాట. 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలైపోతారు అంటారు కదా, మెల్లగా మార్చేస్తాం మా ఆయన్ని కూడా నాలాగా. నాకు ఇష్టం అండి, ఏం చెప్పాలండి, ఇలా వీడియోస్ చేయడము, ఫుడ్ ఛాలెంజ్ చేయడమే కానీ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడమే కానీ, చాలా యాక్టివ్ ఉంటాను, నాకు ఇష్టం. నాకు క్వైట్ ఆపోజిట్ మా ఆయన, వెరీ సైలెంట్. మేము మీతో మాట్లాడుతూ తింటున్నాం, కొంచెం టైం పడుతుంది. మన కాన్సన్ట్రేషన్ మొత్తం పరోటా పైన, ఛాలెంజ్ తినడం పైననే ఉంది. హ్యాండ్గా తింటున్నారు. బ్లాగ్ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా, అప్పుడే కదా చూడాలనిపిస్తుంది. మాట్లాడుకున్నా ఏమన్నా సరే, నేను మాట్లాడించడానికి ట్రై చేస్తాను. కానీ నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ అంట. నా ఫేవరెట్ కూడా చికెన్ బిర్యానీ. అబ్బా, నాకు ఎంతే చికెన్ బిర్యానీ అన్న మాట వింటే బాగా అనిపిస్తుంది. మై ఫేవరెట్ చెప్పా కదా, చికెన్ బిర్యానీ విత్ థమ్స్ అప్ కోసం కాంబినేషన్ నాకు చాలా 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 ఇష్టం. సో మా ఇద్దరికి చికెన్ బిర్యానీ ఈజ్ ద ఫేవరెట్ అనమాట. నిజమైన కూల్ డ్రింక్ తింటానే థమ్స్ అప్. ఇది కూడా మళ్ళీ మీరు అనుకున్నారు, ఇద్దరు అనుకుని చెప్తున్నారని. నిజం చెప్తున్నా అండి, మీ ముందే అడుగుతున్నాను తప్ప ముందేం అనుకోలేదు. న్యాచురల్గా చేద్దాము వ్లాగ్ అనుకున్నాను, అలా మ్యాచ్ అయిపోతున్నాయి అనమాట. మా ఇద్దరు ఫేవరెట్ చికెన్ బిర్యానీ, మా ఇద్దరు ఫేవరెట్ థమ్స్ అప్. యాక్చువల్లీ నేను చికెన్ బిర్యానీ అంటే మళ్ళీ ఈమె నాన్ వెజ్ లవర్ అనుకోకండి. నాన్ వెజ్ తింటాను, బట్ నాన్ వెజ్ లవర్ అయితే ఏం కాదు. చికెన్ బిర్యానీలో కూడా ఓన్లీ బిర్యానీ తింటా, పీసెస్ తిన్నాను. అలానే చికెన్ అసలుకే తినని మాత్రం అనుకోకండి. చిల్లీ చికెన్ అంటే ఫేవరెట్ అనమాట. చిల్లీ చికెన్, చికెన్ 65 ఇవి 2 మాత్రమే తింటాను చికెన్లో. వేరే ఏమి తండూరి చికెన్ మా ఆయనలాగా అసలే తినను. మా ఆయన అయిపోతుంది, నాది ఇంకా చాలా ఉంది. సర్లే, ఈసారికి మా కన్నయ్యకి ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే లాస్ట్ టైం నేను విన్ అయ్యానని ఫీల్ అయ్యాను, అందుకే ఈసారి వీడియోలోకి రానంటున్నాను. ఒకసారి ఫోన్లో విన్ అవని ఇద్దాం, నెక్స్ట్ టైం మళ్ళీ వీడియోలోకి రాడు. లేకపోతే అలానే లేదులేండి, ట్రై చేస్తా లాస్ట్ మూమెంట్ వరకు. కానీ నీ ఫేవరెట్ కలర్? ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైందండి. నేను మా ఆయనని ఫేవరెట్ అన్నప్పుడు మా ఆయన ఫేవరెట్ చెప్పట్లేదు, నా ఫేవరెట్ చెప్తున్నట్టున్నాడు. నా ఫేవరెట్ కలర్ రెడ్. సో ఈయన బిస్కెట్ వేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఆయన ఫేవరెట్ కలర్ రెడ్ అయి ఉండదు. నిజం చెప్పవే, నీ ఫేవరెట్ కలర్ ఏంటి? 100% కాదు, రెడ్ ఈజ్ మై ఫేవరెట్. నిజం చెప్పు కదా, నీ ఫేవరెట్ ఏంటి చెప్పు, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు. సీరియస్లీ చికెన్ అంట, చికెన్ బిర్యానీ కాదు ఈయన ఫేవరెట్. కూల్ డ్రింక్స్ నీ ఫేవరెట్? ఓకే, ఒకటి మ్యాచ్ అయింది థమ్స్ అప్. ఫస్ట్ ఇది మ్యాచ్ కాలేదు. చికెన్ బిర్యానీ నా ఫేవరెట్, చికెన్ ఆయన ఫేవరెట్, బిర్యానీ ఆయన ఫేవరెట్ కాదు. ఓకే, ఫేవరెట్ కలర్?
నిజంగా రెడ్డేనా? ఓకే, 2 మ్యాచ్ అయ్యండి. ఒకటి కూల్ డ్రింక్స్లో థమ్స్అప్ ఇద్దరికి ఇష్టం, కలర్స్లో రెడ్ కలర్ ఇద్దరికి ఇష్టం. ఐ లైక్ రెడ్ కలర్. అండ్ సెకండ్ ప్రయారిటీ ఐ లైక్ బ్లాక్. థర్డ్ ప్రయారిటీ ఐ లైక్ వైట్. ఇంకేమున్నాయండి అన్ని కలర్స్ ఇష్టం అని చెప్పేయండి అనకండి. 3 కలర్స్ ఇష్టం, రెడ్ కలర్, బ్లాక్ కలర్, వైట్ కలర్. నెక్స్ట్ నువ్వు 2 కలర్స్లో నీ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? నాకు చాలీగా అంటున్నాడు ఆయన, కలర్స్ అడిగితేనే చెప్తాడు. సరే ఏదో ఒకటి అయిపోయిందా నీది ఒకడే ఆయన తినలేకపోతున్నాడంట. నేను తినగలను. యాక్చువల్లీ ఐ లైక్ పరోటా, ఆయనకు అంత ఇష్టం ఉండదు. మంత్లీ ఎప్పుడైనా ఒకసారి బయటకు వెళ్ళి పరోటా తిందామంటే ఎందుకు, అది మైదా, లావ్ అయిపోతారు, హెల్దీ ఫుడ్ కాదు అని చెప్పి క్లాస్ పిక్తారు. నువ్వు చెప్పేది చెప్పుకొని నేను చేస్తూనే ఉంటా అనుకొని ఎవ్రీ మంత్ ఖచ్చితంగా పరోటా అయితే నేను తింటాం. నాకు నచ్చుతుంది అనమాట. ఎవ్రీ వీక్ పరోటా, ఎవ్రీ మంత్ పరోటా ఉండాలి, ఎవ్రీ వీక్ చికెన్ బిర్యానీ ఉండాలి, లేకపోతే యుద్ధాలు అయిపోతాయి. ఏమంటున్నా చూసినావు? మంత్లీ అని ఎందుకు చెప్తున్నావు? ఎవ్రీ వీక్ తింటూనే ఉంటాగా పరోటా అంటున్నాడు. ఎవ్రీ వీక్ ఏం తిననండి, మోస్ట్లీ ఎప్పుడైనా ట్రై చేస్తాం. మా ఆయన మూడ్ బాగుంటే తీసుకెళ్తారు, లేదంటే లేదు. ఇవాళ మీ ఛాలెంజ్ పేరుతోటి నా ఫేవరెట్ ఫుడ్ అయిన పరోటా అయితే ఎంజాయ్ చేస్తున్నాం. చాలా తినేసి అంటున్నాను, అవేం కుదరదు. ఎందుకంటే ఇది ఛాలెంజ్ లాగా ఉండాలి. నీది నువ్వే తినాలి, నాది నేనే తినాలి, అప్పుడు అది ఛాలెంజ్ అవుతుంది. ఏమంటారు? కరెక్టే చెప్పాను. ఆయన ఇంకా హాఫ్ ఉంది, నాది ఫుల్ ఉంది. నాకు తెలిసి ఛాలెంజ్ ఆయన విన్ అవుతారు అనుకుంటా. విన్నింగ్ టేస్ట్ ఆయనకు కూడా టేస్ట్ చేపిద్దామని ఈసారి వదిలేస్తున్నా. వీడియో చేస్తున్నామండి, మధ్యలో కరెంట్ పోయింది. వావ్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. వీడియో చేస్తుంటే మధ్యలో పవర్ పోయింది. సో విండోస్ ఓపెన్ చేసి తీస్తున్నాం. వీడియోలో లైటింగ్ ఎలా ఉందో ఏంటో ఎడిటింగ్లో చూసుకోవాలి ఇంకా. సో ఫైనల్లీ మా ఆయనది ఇంకా హాఫ్ ఉంది, నాది ఇంకా 1 ఉంది. కర్రీ చూస్తే చాలా ఉంది. మిల్ మేకర్ అయితే ఖచ్చితంగా అన్నీ తినేస్తానండి. గ్రేవీ తిననా అనే విషయం సెకండరీ. ఇంకా ఉంది, అయిపోలేదు. అది అసలు ఈగల్ యూ కాంట్ చీట్ మీ, ఓకే, యూ హ్యావ్ టు. ఎలా ఉన్నా సరే తినాలి, ఛాలెంజ్ కాబట్టి. గట్టిగా ఉంది, మెత్తగా ఉంది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, ఎలా ఉన్నా తినాలంతే. గట్టిగా ఏం లేదు అని చెప్పాలంటే. ఇన్ని సాకులు చెప్తున్నాడు ఆయన కడుపు నుంచి పోయింది, సో ఎక్కట్లేదు ఆయనకి, అందుకని గట్టిగా ఉంది, మెత్తగా ఉంది అని ఏదో రీజన్ చెప్తున్నాడు. బట్ మన మొదలంగా చూడు ఎంత క్యాజువల్గా కూర్చొని ఎంత ప్రశాంతంగా తింటున్నాడు. తీస్తావా వీడియో? తీసుకో, ఏం కాదు. చేస్తావా? చేసుకో, నేనేం మాట్లాడాను. నేను ఎట్లా ఉంటానో నా రెగ్యులర్ లైఫ్లో అలాగే ఉంటాను. నువ్వు ఏమన్నా చేసుకో, నాకు ఏ సంబంధం లేదన్నట్టు మంచిగా కాలు చాపుకొని ప్లేట్ పెట్టుకొని హ్యాపీగా ఫ్రీగా కూర్చొని తింటున్నాడు. ఏదో ఒకట్లే మనకి కనీసం వీడియోలో ఏమాత్రమైనా సపోర్ట్ చేస్తున్నాడని హ్యాపీగా ఫీల్ అవడమే. బట్ వన్ ఫైన్ డే మా ఆయన కూడా మాట్లాడతాడని నాకు అనిపిస్తుంది. మాట్లాడేలా చేస్తా, నేను మార్చేస్తా. అబ్బా, మా ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందండి, లాస్ట్ పీస్ అంట. ఫైనల్లీ నాది ఇంకా పరోటా ఉంది, కర్రీ ఉందండి. మా ఆయనది అయితే పరోటా అయిపోయింది. సో ఫైనల్లీ మా ఆయననే ఈ ఛాలెంజ్లో అయితే విన్ అయ్యారు. లాస్ట్ వీక్ నేను విన్ అయ్యాను, ఈసారి మా ఆయన విన్ అయ్యారు. ఈక్వల్ అనమాట. మా ఆయన పరోటా ఛాలెంజ్లో విన్ అయ్యారు, కానీ నేను మీ అందరు మనసులో గెలుచుకోవడంలో విన్ అయ్యాను కదా. లాస్ట్ పంచ్ అనేది అయితే వచ్చే కిక్కే వేరబ్బా అన్నట్టు ఏదో అలా కవర్ చేశాను. మా ఆయన ఏదో అంటున్నారు, ఏంటండి? బాధపడకు, గెలిపోవటములు కామన్ అంట. నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం నేనే విన్ అవుతాను, నెక్స్ట్ వీక్ నేనే విన్ అవుతాను. ఫైనల్లీ ఈ పరోటా ఛాలెంజ్లో అయితే మా ఆయన విన్ అయిపోయారండి ఈ వీక్. నెక్స్ట్ వీక్ మేము ఏం ఛాలెంజ్ చేయాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఆ ఛాలెంజ్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాము. మరీ తండూరి చికెన్ అలాంటివి అయితే చెప్పకండి కొంచెం, ఎందుకంటే నేను ఫుడ్ లవర్నే కానీ మరీ నాన్ వెజ్ లవర్ని అయితే కాదు. సో కొంచెం నన్ను దృష్టిలో పెట్టుకొని కామెంట్ చేయండి అనమాట. నేను తినగలేవి లైక్ స్నాక్సే కావచ్చు, ఏదైనా ఎక్సెట్రా అనమాట. మరి తండూరి చికెన్ అట్లాంటివి అయితే నేను తినలేనండి, అందుకని మళ్ళీ మీరు అడిగింది నేను చేయలేకపోవచ్చు. మళ్ళీ నేను కామెంట్ చేశాను కదా మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతారు, అందుకే చెప్తున్నా. ఈ వీక్కి మా కన్నయ్య విన్ అనమాట. మా కన్నయ్య విన్నర్, నేను లూజర్ ఈ వీక్కి. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తాను, నెక్స్ట్ వీక్ నేను విన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఈ ఛాలెంజ్ ఆయన విన్ అయ్యారు కాబట్టి ఆయన ఏం చెప్తే అది వినాలి. ఈ వీక్ మొత్తం ఆ ఒప్పందం మీదనే వీడియో చేయడానికి ఒప్పుకున్నాడు. ఏంటి ఆ ఒప్పందం అంటే, నేను ఒకవేళ విన్ అయితే ఈ వీక్ మొత్తం నేను చెప్పినట్టు నువ్వు వినాలి అన్నారు.
సర్లే ఇంకేం చేస్తాను, వీడియో కోసం తప్పదు కదా అని చెప్పేసి సరే అన్నాను. యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే లాస్ట్ వీక్ లాగా ఈసారి కూడా ఓడిపోతాడు అనుకున్నా, బట్ విన్ అయ్యాడు. సో సచ్చినట్టు ఈ వీక్ మొత్తం ఆయన చెప్పినట్టు వినాలి. సో నెక్స్ట్ వీక్ అయితే నేను విన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే మర్చిపోకుండా కామెంట్ చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు.